హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టు అప్డేట్స్. అండ్ సప్లిమెంటరీలో మనకి మార్క్స్ ఎందుకు తక్కువ వస్తాయి, అసలు పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా చేస్తారు, సప్లిమెంటరీ అని చెప్పి కరెక్షన్ చేసే వాళ్ళకి తెలుస్తుందా, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ని మనం ఎలా ప్రిపేర్ అయితే సప్లిమెంటరీలో ఎలా అటెంప్ట్ చేయాలి, అసలు ఎగ్జామ్లో ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ని ఎలా అటెంప్ట్ చేయాలి, థియరీ సబ్జెక్ట్ని ఎలా అటెంప్ట్ చేయాలి అనే దానిపైన ఈరోజు వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఓపికతో వినండి, కొద్దిగా ఉపయోగపడుతుంది మీకు. సో మామూలుగా మనం చూసుకుంటే సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఇది సప్లిమెంటరీ అని తెలుస్తుందా, ఒకవేళ రెగ్యులర్ ఎగ్జామ్స్ జరిగినా రెగ్యులర్ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ సపరేట్గా జరుగుతుంది, సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ సపరేట్గా జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే ఫుల్ మార్క్స్ వేసే మైండ్ సెట్ అస్సలు ఉండరు. వీలైతే పాస్ చేయడమా లేదా ఫెయిల్ చేయడమా, పాస్ చేసినా కూడా 29, 30, 35 ఆ రేంజ్ 35 రేంజ్లోనే ఉంటుంది. ఫెయిల్ చేస్తే ఇంకా దారుణంగా 1, 2, 4, 7, 13, 14, 17 ఆ రేంజ్లోనే ఇస్తాడు. అంతకు మించి 1 మార్క్స్ 2 మార్క్స్తో ఫెయిల్ అవ్వడం అనేది చాలా రేర్. ఓకే, ఈ విధంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసి చాలామంది కొంతమంది అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేసి వస్తారు. అది వాళ్ళు ఏ రకంగా రాశారనేది పక్కన పెడితే యాజ్ ఇట్ ఈస్ దింపేసి వస్తారు. పక్కాగా క్లియర్ అయిపోద్ది సబ్జెక్ట్ అనే మైండ్ సెట్లో వెళ్తాం. కానీ రిజల్ట్స్ వచ్చాక సింగిల్ డిజిట్లోనో లేదు డబల్ డిజిట్లోనో వేసేసి ఫెయిల్ అయిపోయి ఉంటాం. రీజన్ వాళ్ళ మైండ్ సెట్ పేపర్ వాల్యుయేషన్ చేసే విధానం. అక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసే మైండ్ సెట్ అందరిది ఒకేలా ఉండదు. కొంతమందికి సబ్జెక్ట్ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి జస్ట్ ఏదో గ్రిప్ ఉండొచ్చు, కొంతమందికి బాగా సబ్జెక్ట్ వచ్చి ఉండొచ్చు. ఇంకా దాన్ని బేస్ చేసుకుని అక్కడ పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు కొద్దిగా ఐడియా వచ్చి ఉంటుంది. సప్లిమెంటరీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలి అనే దానిపైన ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి థియరీ ఉంటుంది, ప్రాబ్లమాటిక్ ఉంటుంది. మీరు ఇప్పుడు సప్లై కొంతమంది చాలాసార్లు రాసుంటారు, ఒక 4 times 5 times లేదా 3 times రాసున్న వాళ్ళు ఉంటారు. ఫుల్ బీటెక్ కంప్లీట్ అయినా కూడా ఇప్పటికీ రాసే వాళ్ళు ఉంటారు. ఎవరు ఎన్నిసార్లు రాశారనేది మీకు తెలిసి ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా సప్లై రాసే వాళ్ళు అయితే మీ ప్రీవియస్గా జరిగిన ప్రతి సప్లిమెంటరీ పేపర్ని కలెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ ఎగ్జామ్ జరుగుంటే రెగ్యులర్ ఎగ్జామ్ పేపర్ని కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ టాపిక్ మీద ప్రతిసారి రిపీట్ అవుతుంది క్వశ్చన్ అనే దాన్ని పైన చూడండి. అంతేకాని అక్కడున్న క్వశ్చన్సే చదవకండి. ఏ టాపిక్ మీద మీకు ఎక్కువ రిపీట్ అవుతుందో ఆ క్వశ్చన్స్ని, ఆ టాపిక్ని మీకున్న సిలబస్లో ఉంటే ఆ టాపిక్ని ఫస్ట్ కవర్ చేయడానికి ట్రై చేయండి. సప్లిమెంటరీ అన్నప్పుడు మనకి ఒక రెగ్యులర్ ఎగ్జామ్ నుంచి రెగ్యులర్ ఎగ్జామ్లో ఒక సబ్జెక్ట్ పడితే నెక్స్ట్ రెగ్యులర్ ఎగ్జామ్ రాసేటప్పటికి ఆ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉండదు. మనకి సప్లీ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉండదు. అండ్ ఇంకా పాస్అవుట్ అయిన వాళ్ళకి ఆ సబ్జెక్ట్ని చాలా వరకు వదిలేసి ఉంటారు. ఇది ప్రతి స్టూడెంట్ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. కొంతమంది అయితే రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసి వచ్చినప్పుడు వెంటనే పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసేస్తారు మొబైల్స్లో నుంచి. ఏంటంటే వాళ్ళకి క్లియర్ చేసుకుంటాం అనే ఒక మైండ్ సెట్లో చేసుంటారు. బట్ అక్కడ మనకి రిజల్ట్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చి ఉంటుంది. ఏదైతే ప్రీవియస్గా మీరు డౌన్లోడ్ చేసుకున్నారో అది సప్లీ కానీ రెగ్యులర్ పేపర్స్ కానీ దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ టాపిక్ మీద ఉంటుందో ఆ టాపిక్ని ఫస్ట్ కవర్ చేయండి. అండ్ మనకున్న 5 unitsలో మనం రాయాల్సింది, మనకి 3 units గట్టిగా ప్రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా పాస్ అవుతాం 40+ మార్క్స్తో. 3 units ప్రిపేర్ అయినా కూడా 40+ వస్తాయి మీరు ఏ విధంగా రాసినా. ఇంకొకటి, మీరు బుక్లెట్లో రాసేటప్పుడు పేజెస్ లీవ్ చేస్తున్నారు అంటే మీకు ఒకవేళ ఏబీలో ఏ క్వశ్చన్ ఒకటే వచ్చి బి రాదు అనుకోండి, బీకి నెంబర్ వేసి వదిలేస్తున్నారు. అలాంటి పని అస్సలు చేయకండి, అస్సలు వదలకండి. మీరు రాయగలిగాము 2 questions, ఒకటి వచ్చు ఇంకోటి కొద్దిగా ఏదో తెలుసు అనుకుంటే అటెంప్ట్ చేయండి తప్ప నెంబర్ వేసి క్వశ్చన్కి మాత్రం వదలకండి. ఎందుకంటే వాడికి క్లారిటీగా మీరే హింట్ ఇస్తున్నారు, నేను ఆ రెండిట్లో ఒకటే రాశాను, ఒకటి రాయలేదు, నా మార్క్స్ తగ్గించుకోండి అని. ఎప్పుడు లీవ్ చేయకండి, మీకు వచ్చిన క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 10 marks క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే 10 marks క్వశ్చన్స్ ఎట్టు కాదన్నా ఒక 2-3 questionలన్నా మనకు వచ్చి ఉంటుంది. మినిమం 2 questionలనే వచ్చి ఉంటాయి కదా. 3 units ప్రిపేర్ అయితే మీరు గట్టిగా 3 units పక్కాగా చదివింటే 3 questions మీరు అటెంప్ట్ చేయగలరు 10 marksలో.
లేదు ఒక 2 క్వశ్చన్లు 10 మార్క్స్ ఫుల్గా వచ్చు, ఇంకో క్వశ్చన్ ఏబీలో ఏ ఒక్కటే వచ్చు, ఏ రాయండి. మిగతా 2 యూనిట్లో కూడా మనం అటెంప్ట్ చేయాలి. అక్కడ మనం చదివిన 3 యూనిట్స్ కదా, 2 క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయగలం? మినిమం ఐడియా ఉంటుంది కదా, ఏదో మీ ఫ్రెండ్స్ మాట్లాడిన దాంట్లోనో లేదా మీ టీచర్ చెప్పిన దాంట్లో విని ఉంటారు, ఏదో కొంచెం ఐడియా అయితే ఉంటుంది. ఆ ఐడియాతోనే అటెంప్ట్ చేయండి. మీరు రాసే దాన్ని బట్టి, అంటే మీకు అది సబ్జెక్ట్ వచ్చా రాదా అనేది పక్కన పెడితే మీరైతే 2 యూనిట్స్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలియదు, వాళ్ళు ఏ విధంగా కరెక్షన్ చేస్తారో తెలియదు. ఒకవేళ కొద్దిగా యావరేజ్గా గ్రిప్ ఉన్నోళ్ళు లేదా అసలు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేనివాడు పేపర్ వాల్యుయేషన్ చేస్తే ఓకే వీళ్ళు ఏదో రాశారు, ఫుల్ మార్క్స్ ఏం అవసరం లేదు. మనకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్స్, ఒకవేళ 5 మార్క్స్ క్వశ్చన్ది ఒక 2 మార్కులు 1 మార్క్ వేసినా కూడా వాల్యూయే కదా మనకి, అవునా? సో ఆ విధంగా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ పరంగా కానీ మనం చూసుకుంటే మీకు ఆ ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ఏదో మీకు మినిమం ఫార్ములా గుర్తున్నా కూడా సరే అటెంప్ట్ చేసి ఎలాబరేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంత ఎలాబరేట్ చేస్తే అన్ని మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ని మనం ఎలాబరేట్ చేయడానికే ట్రై చేయాలి. కొంతమంది ఫార్ములా రాస్తారు కానీ స్టెప్స్ రాయడం చేత కాదు, కొంతమంది స్టెప్స్ రాయగలరు కానీ ఫార్ములాని హైలైట్ చేయరు. ఖచ్చితంగా మీకు వచ్చినా రాకపోయినా మీకు వచ్చిన ఏ మెథడ్లో అయినా సరే, ఒక ప్రాబ్లం మీకు 2 మెథడ్స్లో వచ్చాక 2 మెథడ్ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మార్క్స్ వేసేటప్పుడు ఆ రెండిట్లో దీనికి ఒక 2 వేసి దానికి ఒక 3 వేసినా కూడా కౌంట్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసాడు అనుకోండి, మనకి ఆ మార్క్స్ కౌంట్ అవుతాయి. మీకు ఎన్ని మెథడ్లో తెలిస్తే అన్ని మెథడ్లో అటెంప్ట్ చేయండి. ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఎలాబరేట్ చేయడం మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఎలాబరేట్ ఖచ్చితంగా చేయాలి ప్రాబ్లమాటిక్కి. మీరు ఎన్ని స్లైడ్స్ రాస్తే 10 మార్క్స్ క్వశ్చన్ అన్ని సైడ్ మార్క్స్ మీకు మీ చేతిలో ఉంటాయి. ఓకే, సో పేపర్ వాల్యుయేషన్ మైండ్ సెట్ని బట్టి మనకి సప్లిమెంటరీ మార్క్స్ అనేవి వస్తాయి. సో మ్యాక్సిమం సప్లిమెంటరీలో ఎక్కువ మార్క్స్ అయితే రావు, 50లు 55లు 60లు 70లు ఆ విధంగా అస్సలు రావు. 35 బిలో పాస్ మార్క్స్ కంటే అబవ్ ఉంటాయి అంతే తప్ప ఎక్కువ మార్క్స్ అయితే వేయరు. కొన్నిసార్లు 29 వేసి పాస్ చేసేసి ఉంటారు. సో ఆ విధంగా ఉంటాయి తప్ప సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి అది సప్లిమెంటరీ బుక్లెట్ అని వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ట్రై చేయండి, మీ ఎగ్జామ్స్ అటెంప్ట్ అవ్వండి. ఖచ్చితంగా సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అని చెప్పే మైండ్ సెట్లోనే మీరు మీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అలాగే ఉంటుంది అనుకోండి, ఎప్పుడు ఈ సబ్జెక్ట్ క్లియర్ అవుద్దా అని ఇది లక్ కూడా ఉండాలి. సో ఇదన్నమాట వీడియో, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. Thank you so much for watching JN2 Updates. Keep supporting for JN2 Updates.